నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నీ సేవకుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహించి నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని చక్కటి మాటలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. క్రైస్తవ జీవితం అనగానే లోకములో ఉంటూ లోకానికి భిన్నంగా బ్రతకడం, లోకములో నుండి వచ్చిన లోకపు ఛాయలను మనలో లేకుండా లోకాన్ని దేవుని దగ్గరికి నడిపించగలిగే ఒక ప్రత్యేకమైన జీవితమని లేఖనాలను బట్టి చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకనాడు పాపములో ఉన్నప్పుడు మహనీయుడైన యేసుక్రీస్తు శిలువ త్యాగము ద్వారా, ఆయన రక్తము ద్వారా ఆకర్షింపబడి మన పాపములను పవిత్రపరుచుకొని ఆయన కొరకు బ్రతుకుట ప్రారంభించిన తరువాత లోకానికి వేరుగా లోకపు ఛాయలను మనలోనికి రానివ్వకుండా భక్తిలో ఎదుగుతూ విశ్వాసములో గొప్పవారము కావాలి. కాబట్టి ఆ విశ్వాసములోను ఆ భక్తిలోను ఎదుగుటకు మనం ఏం చేయాలి మరి? లేఖన ధ్యానాన్ని చేయాలి. అంతేకాదు, ప్రార్థనలో దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. సంఘ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉంటున్నప్పుడు ఇందులో ముఖ్యమైనది ప్రార్థన అని చెప్పచ్చు. ఎందుకంటే అపోస్తలుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండమని మొట్టమొదటి శతాబ్దంలో సంఘమునకు సూచించబడింది. ప్రార్థన ఎడతెగక ఉండాలి ప్రార్థనలో అని లేఖనాలను బట్టి మనం ధ్యానించగలిగితే, విసుకక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని అనేక సంగతులు లేఖనాలలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇందులో ప్రార్థన కొద్దిసేపు చేయటమా, ప్రార్థన ఎక్కువసేపు చేయటమా, వీటిని గురించి ఎక్కువ మంది ధ్యానిస్తుంటారు. కానీ ప్రార్థనలో నాణ్యత, క్వాలిటీ, ప్రార్థనలో
మన హృదయపూర్వకముగా చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం కూడా ఆహార విషయంలో ఒక నాణ్యమైన ఆహారాన్ని, క్వాలిటీ ఫుడ్‌ను తీసుకుంటే ఎలా ఆరోగ్యంగా ఉంటామో, అలాగే ప్రార్థనలో కూడా ఒక నాణ్యత, ఒక క్వాలిటీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు హృదయపూర్వకంగా మన హృదయాలను కుమ్మరించుకొని, మన మనస్సుతో, మన ఆత్మతో పలికే మాటలనేటివి చాలా ప్రాముఖ్యమైనవి ప్రియమైన వారలారా. ఇందులో మన వ్యక్తిగతమైన జీవితం కావచ్చు, కుటుంబాన్ని గురించి కావచ్చు, పరిచర్య గురించి కావచ్చు, ప్రపంచ పరిస్థితులను గురించి కావచ్చు, మన అవసరాలను గురించి కావచ్చు, దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం కావచ్చు, హృదయపూర్వకముగా మనం చేసే ప్రార్థన ఆయన దగ్గరికి వెళుతుంది అని మనం గమనించాలి. ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ప్రార్థనలో దేవుణ్ణి విన్నవించుకునేటప్పుడు మన భక్తిని గురించి మనం ఏమైనా ప్రార్థన చేస్తున్నామా? మనం భక్తిగా ఉండటానికి దేవుని సహాయాన్ని ఏమైనా కోరుకుంటున్నామా? దయచేసి మీరు ఆలోచించండి. ఈ పాప ప్రపంచంలో నేను బ్రతుకుతున్నానయ్యా. ఇదిగో పాపంలో పడకుండా నన్ను కాపాడు. నేను భక్తిగా నీ కొరకు నిలబడి దుష్టుణ్ణి గెలిచి నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నాకు సహాయం చెయ్యు అనే పదాలు మన ప్రార్థనలో ఏమైనా కనబడుతున్నాయా? దేవా! నాకి ఇదివ్వు, అదివ్వు అని అవసరాలను ఏకరువు పెడుతుంటావు కానీ, నువ్వు భక్తిగా ఉండటానికి దేవుని దగ్గర నుంచి కావలసినవేవైనా కోరుకుంటున్నావా? దయచేసి ఆలోచించండి. మన ప్రార్థనను కూడా మనం పరిశీలించుకోవలసిన అవసరత ఉంది అని మనం గమనించాలి ప్రియమైన వారలారా. లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు పలికిన మాటలు ప్రేమన వారలారా. ఏమని దేవుణ్ణి కోరుకుంటున్నాడో దయచేసి మీరు చూడగలిగితే 7, 8 చదువుకుందాం. దేవా! నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను, ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. దయచేసి ఆగూరు చేస్తున్న ప్రార్థన మీరు చూసారా? దేవా! నేను 2 మనవులను చేసుకుంటున్నాను. నాకు అనుగ్రహింపుము. నేను చనిపోకముందు అంటున్నాడు. ఆ 2 మనవులను జాగ్రత్తగా ఆలోచించగలిగితే, నేను మరణించకముందు నీ కొరకు నేను బ్రతకాలి. నీ కొరకు నేను నిలవాలి అన్న తాపత్రయం ఆ 2 మనవులలో మనకు కనపడుతుంది. మొదటిది వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచయ్యా. ఈ వ్యర్థమైన వాటి వల్ల నా భక్తిని పోగొట్టుకుంటున్నాను. నా విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాను. ఇలాగే నేను చనిపోతానేమో అన్న భయం నాకుంది. నాకు దూరంగా ఉంచు. నేను భక్తిగా నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. అబద్ధములను నాకు దూరంగా ఉంచు. ఈ సమాజంలో అబద్ధములు ఆడవలసిన స్థితిలోనికి నేను వెళ్ళిపోతున్నాను. నీతి నాలో లేకుండా పోతుంది. నేను నీతిగా ఉండాలి అంటే నాకు వాక్‌శుద్ధి ఉండాలి. నా పెదవుల నుంచి నేను అబద్ధములు ఆడే స్థితి నాకు ఉండొద్దయ్యా. తన భక్తిని గురించి దేవుని కొరకు తాను బ్రతకాలనుకుంటున్నాడు. నాకివి దయచేయు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రేమన వాళ్ళారా. అంతేకాదు పేదరికమునైనను, ఐశ్వర్యమునైనను నాకొద్దయ్యా అంటున్నాడు. నిజంగా ఎంత చక్కటి మనవులు కదా! నువ్వు పేదరికాన్నిస్తే దేవుడు లేడని నీకు దూరం అవుతానేమో. ఐశ్వర్యాన్నిస్తే గర్వించి నీకు ఎదురు తిరుగుతానేమో. నేను బ్రతికుండగా నిన్ను కాదనకూడదు, నీకు వ్యతిరేకంగా బ్రతకకూడదు. నేను నీ కొరకు బ్రతకాలన్న ఆశ నాకుందయ్యా. ఆగూరు ప్రార్థనలో ఎంత మంచి మాటలున్నాయి కదా ప్రేమన వాళ్ళారా. దయచేసి మీరు ఆలోచించండి.
మన ప్రార్థనలో ఈ మాటలను ఎప్పుడైనా మనం పలికామా? దేవా! నీ కొరకు బ్రతకాలన్న ఆశ నాకుందయ్యా. నేను శోధింపబడుతున్నాను. నాకు సహాయం చెయ్యి. నా భక్తిని పోగొట్టుకోవలసిన పరిస్థితులలోనికి నేను వెళ్ళిపోతున్నానయ్యా. కృపతో నన్ను ఆదరించు, నన్ను బలపరుచు, నన్ను నిలవబెట్టు. ఇదిగో ఈ వ్యర్థమైనవి నాకు దూరంగా ఉంచు నాయనా అని ప్రార్థన చేశావా? ఆలోచించండి. పడిపోతూ బాధపడుతుంటాము తప్ప, వాటిలో నుంచి బయటికి రావాలంటే దేవుడే నాకు సహాయం చెయ్యాలి అని దేవుని దగ్గరకొచ్చి బలమును పొందుకోనే పరిస్థితి ఈరోజు అనేకులకు లేదు ప్రియమైన వారలారా. మనం చేసుకోవలసిన ప్రార్థనను కూడా ఇంకొకరికి అప్పగించి ఏముందిలే అనుకుంటున్నాం ప్రియమైన వారలారా. నిలబడాలన్న ఆశ నీలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నీ మనవులను దేవునికి విన్నవించుకుంటున్నావా? దయచేసి మీరు ఆలోచించండి. ఆగూరు పలుకుతున్న ఈ 2 మనవులను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, వ్యర్థమైనవి, అబద్ధములను నాకు దూరముగా ఉంచు అంటున్నాడు. అసలు వ్యర్థమైనవి ఏంటి? దయచేసి మీరు ఆలోచించండి. వ్యర్థమైనవి ఏంటి? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. దయచేసి ఇక్కడ మీరు చూడగలిగితే సొలొమోను గారు సూర్యుని క్రింద ఏం జరుగుతుంది? మనిషికి ఎక్కడ సంతోషం ఉంది అని పరిశీలించటం మొదలుపెట్టి, ఎక్కడ సంతోషం ఉందని వెతుకుతూ, ఆయన చేసినవన్నింటిని గురించి మాట్లాడుతూ, ఇవన్నీ వ్యర్థమే అంటున్నాడు ప్రేమన వారలారా. ఇవన్నీ వ్యర్థమే. సొలొమోను గారు ఏం చేశారు అని 2వ వచనము నుండి 10వ వచనం వరకు దయచేసి మనం ఆలోచించగలిగితే, నేను ఇండ్లను కట్టుకున్నాను, ద్రాక్ష తోటలను నాటించుకున్నాను. అంతేకాదు, శృంగార వనములను నేను సంపాదించుకున్నాను. సకల వృక్షముల ఫలములను అందులో నేను నాటించాను. చెరువులను త్రవ్వించాను. పనికత్తెలను, దాసులను సంపాదించుకున్నాను. అంతేకాదు, వెండి బంగారములను సంపాదించుకున్నాను. పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను ఇవన్నీ సంపాదించుకున్నాను. నా కనులు ఆశించినవి నేను నేను నిరాకరించలేదు. ఇదిగో దూర దూర దేశాలలో ఉన్న వాటి సంపదను కూడా నేను సంపాదించుకున్నాను. అయినా వ్యర్థమే అంటున్నాడు ప్రియమైన వారలారా. ఇందులో దేని మీదనైనా మనకు ఆశ ఉందా? మీరు ఆలోచించండి. మనం ఏదో కావాలని ఆశపడుతుంటాం. ఆ ఆశపడుతున్నదది వ్యర్థమైనదన్న సంగతి మనకు తెలియకుండా దేవునిలో నుంచి లోకంలోనికి వెళ్ళిపోతుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. ఇవన్నీ వ్యర్థమైనవి అంటున్నాడు ప్రేమన వారలారా. ఇంకా చెప్పాలంటే సూర్యుని క్రింద జరుగుతున్నవి, మనుషులు పడుతుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభం ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టి గాలికై ప్రయాసపడినట్లుగా లోకములో ఉన్న వాటిని ఆశిస్తున్నారు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని మనందరికీ తెలుసు. అవి దుష్టుని నుండి పుట్టినవే కానీ తండ్రి నుండి పుట్టినవి కావు ప్రేమన్న దేవుని పిల్లలారా. లోకంలో బ్రతుకుతూ, లోకములో ఉన్న వాటిని చూస్తూ, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ మన భక్తిని మనం పోగొట్టుకుంటున్నాం. యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానములకు ఆకర్షింపబడి క్రీస్తులోనికి వచ్చిన మనం మరలా లోకాన్ని చూస్తూ, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ భక్తిని పోగొట్టుకుంటున్నాం. విశ్వాసములో దిగజారిపోతున్నాం. అలా అనేకులున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. పదవులని, పేర్లని, అధికారాలు అని, ప్రేమలని, లోకంలో ఉంటున్న తిండి అని, సుఖమని, సంతోషాలు అని, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ దేవునికి దూరమైపోతున్నవారు అనేకులున్నారు ప్రేమన వారలారా. దేవునికి దూరమైన రోజే మరణం వస్తే,
అమ్మో! మరణం తర్వాత భయంకరమైన నరక కూపములోనికి వెళ్ళి కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోతే ఆలోచించండి. ప్రభువా! వ్యర్థమైన వాటిని నాకు దూరం చెయ్యయ్యా! నేను భక్తిని పోగొట్టుకోవద్దు. నేను నీలో ఉండాలని ఆగూరు దేవుని దగ్గర బలమును పొందుకుంటున్నాడు. ఇంకా దయచేసి మీరు ఆలోచించండి. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది అన్నాడు. వ్యర్థమైనది. ఈరోజు ఆ వ్యర్థమైన దాని గురించి ఏమంటే మేకప్ మెటీరియల్ ఎంత కాస్ట్? బ్యూటీ పార్లర్‌లొచ్చారు. అంటే ఏదో మెరుగులు దిద్దుకునే అందాన్ని గురించి ప్రయాసపడుతున్నారే తప్ప, దేవుడిచ్చిన ఆకారం విలువ లేనిదా? దయచేసి మీరు ఆలోచించండి. దేవుడిచ్చిన ఆకారం ఎంత గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడిచ్చిన ఆకారాన్ని కాదని, కాదని ఈరోజు మనిషి వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే స్త్రీలకే కాదు, మెన్స్ బ్యూటీ పార్లర్‌లు కూడాను వచ్చేసాయి ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 31 అధ్యాయము 30 వచనంలో చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము. ఈ వ్యర్థమైన దాని గురించి ప్రయాసపడుతున్నావా? ఈ వ్యర్థమైన దాని గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఈ వ్యర్థమైన దానిని గురించి ఏదైనా ఆశపడుతున్నావా? భక్తిని పోగొట్టుకుంటాం. విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. కాలము సంకుచితమైంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని వేళ నేను చావక మునుపు నేను దేవునిలో ఉండాలన్న ఆశ నీలో నాలో ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అబద్ధమును నాకు దూరముగా ఉంచు అంటున్నాడు. ఎందుకు అబద్ధమును దూరంగా ఉంచు అని భక్తుడు దేవుణ్ణి విన్నవించుకుంటున్నాడో దయచేసి మనం చూడగలిగితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. కల్లలాడు నాలుక, అదిగో అబద్ధములు కల్పించేవాడు అన్నాడు. హేయము. ప్రభువా, అబద్ధమును నాకు దూరంగా ఉంచుము. ఒకవేళ నేను అబద్ధ సాక్షిగా ఉన్నా, నా నోరు కల్లలాడు నోరుగా ఉంటే నీకు దూరమైపోతాను ప్రభువా. నీకు దూరం అవుతాను. నీతి న్యాయములు కలిగి ఉండగలిగే స్థితిని నాకివ్వవా అని అడుగుతున్నాడు. అంటే అబద్ధమును పెద్ద పాపముగా చూస్తున్నాడు. మనమైతే అబద్ధాన్ని ఏమనుకుంటాం? ఏం కాదులెండి, పోనివ్వులెండి అంటాం. చూసారా? భక్తిగా ఉండాలనుకున్న మనం దేని విషయంలో రాజీ పడటానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి వ్యర్థమైనవి నాకు దూరంగా ఉంచు, అబద్ధములు నాకు దూరంగా ఉంచు అని నీ ప్రార్థనలో ఉందా? దేవా, ఈ మొబైల్‌ను నాకు దూరం చెయ్యి నాయనా. ఇదిగో నీతిగా మాట్లాడటం నాకు నేర్పించు నాయనా. నేను అబద్ధం ఆడకూడదు నాయనా. నేను అబద్ధ సాక్షిగా ఉండకూడదు నాయనా. మన ప్రార్థనలో ఖచ్చితంగా ఉండవలసిన పదాలు ప్రియమైన దేవుని పిల్లలారా. అదేవిధంగా ఐశ్వర్యమునైనను, పేదరికమునైనను నాకొద్దు నాయనా. తగినంత ఆహారము నాకుంటే చాలు అంటున్నాడు. ఎందుకో దయచేసి చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషింతునేమో. పేదరికం వల్ల నిన్ను దూషిస్తానేమో. ఒకవేళ ఐశ్వర్యం వల్ల నిన్ను తృణీకరిస్తానేమో. నాకొద్దు నాయనా, తగినంత నాకు చాలు అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. దేవుడు తగినంత మనకిచ్చినం. అది మనకు మేలు. కానీ మనమేమనుకుంటాం తెలుసా? ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటాం. ఇంకా ఇవ్వటం అనేది మన భక్తికి మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ధనవంతుడికి ఏవండి దేవుడు కనపడతాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఆ స్థితి మనకొద్దు ప్రియమైన వారలారా. కలిగి ఉన్న దానితోనే తృప్తి పొందుతాం. సంతృప్తి కలిగిన భక్తి గొప్ప లాభ సాధనము ప్రియమైన దేవుని పిల్లలారా.
కాబట్టి తృప్తి కలిగే భక్తిలో మనం ఉండగలిగితే ఎంత మేలు. మన ప్రార్థనలో ఖచ్చితంగా ఈ పదాలు ఉండాలి అని జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమన వారలారా. మన వ్యక్తిగతమైన ప్రార్థనలో నాకు దూరంగా ఉంచు నాయనా, నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను అని తప్పనిసరి తండ్రిని వేడుకోవాలి. ఆగూరు ప్రార్థన మనకు నేర్పిస్తుంది. మహనీయుడైన యేసుక్రీస్తు మనలాంటి శరీరముతోనే ఉన్నాడు. అంటే మనలా ఆయన శోధింపబడుతున్నా ఆయన ఎందుకు పాపము చెయ్యలేదు అంటే, ప్రతి సాయంకాలము ఒలీవ కొండకు వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు, ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడియు దూషింపలేదు బదులు. అంతేకాదు, యేసుక్రీస్తు ఏమంటే ఐశ్వర్యాన్ని ఆయన కోరుకోలేదు. తనకున్న పరిస్థితుల మధ్య దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతికాడు ప్రేమన దేవుని పిల్లలారా. తన భక్తిని కాపాడుకున్నాడు. ఆలోచించండి. ఇదిగో వ్యర్థమైనవి తన కనుల ముందు కనపడుతున్న వాటిని ఒక్క క్షణము కూడా ఏమండి లోబడలేదు ప్రేమన వారలారా. దుష్టుడు శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని కళ్ళ ముందు పెడితే వాటిని చూడలేదు. ఆయన ఆలోచన ఇవన్నీ వ్యర్థమైపోయేటివి అనే ఆయన ఆలోచన. కాబట్టి ఆ మహనీయుడైన యేసుక్రీస్తును స్వరక్షకునిగా నమ్మిన మనము, ఆయన కొరకు బ్రతకవలసిన వారముగా ఉంటున్న మనము, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందుకొని గొప్పవారము కావాలి అని మన అంతస్తుల్లో చూస్తున్నాం. కానీ మనము దేవుని దృష్టికి గొప్పవారు కావాలంటే లోకపు ఛాయలు మనలో లేకుండా దేవుని కొరకు భక్తిగా నిలబడటానికి మన అవసరత ఏంటి అని ఆగురు పలికినట్లుగా మనం దేవునికి విన్నవించుకుంటున్నావా? దయచేసి ఆలోచించండి. ఏ విషయంలోనైతే శోధింపబడుతున్నావో, ఏ విషయంలోనైతే నువ్వు బలహీనంగా ఉంటున్నావో, ఏ విషయంలోనైతే మాటి మాటికి నువ్వు పడిపోతున్నావో, తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను పడిపోతున్నానయ్యా, నాకు సహాయం చెయ్యు, నాకు సహాయం చేయమని నువ్వు అడుగుతున్నావా? దయచేసి మీరు ఆలోచించండి. లోకములో ఉన్నదంతా వ్యర్థమే అంటున్నాడు ప్రేమను వారలారా. ఆ వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి నాయనా అని నువ్వు నేను తండ్రిని వేడుకోవాలి. అబద్ధములు ఆడే పరిస్థితి నుంచి నన్ను విముక్తుని చేయి నాయనా అని దేవుణ్ణి అడగాలి. పేదరికమునైనను ఐశ్వర్యం వద్దు నాయనా, తగినంత చాలు నాయనా, నేను నీ కొరకు బ్రతకాలి, నేను మరణించక ముందు నాకివ్వు నాయనా అంటున్నాడు. దేవుడు తన వాక్కుల ద్వారా మనల్ని బలపరచగలిగే దేవుడు ప్రేమను వారలారా. పడిపోగానే ఇక జీవితం అయిపోయింది అని ఎందుకు అనుకుంటున్నారు? లేవటానికి ప్రయత్నం చేయండి. లేవటానికి ప్రయత్నం చేయండి. దేవుని కొరకు నిలబడటానికి, దేవుని సహాయాన్ని పొందుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి సొలొమోను గారు చివరికి చెబుతున్నాడేంటో తెలుసా? మానవ కోటికి ఇదే విధి అని. ఇదిగో భక్తి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. చివరి మాటగా ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన ఆ చక్కటి మాటను దయచేసి చూడండి. 12వ అధ్యాయం 13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. కాబట్టి దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉండాలి. మన కనుల ముందు ఉన్నవన్నీ వ్యర్థము. వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నము చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి అబద్ధములు నోటికి రానివ్వకుండా మన నోటిని కాచుకోవాలి. వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులను కాచుకోవాలి. దానికి దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి. ఐశ్వర్యమును, పేదరికమును వద్దు, తగినంత చాలు నాయనా అని దేవునిలో ఉండటాన్ని గురించి ఆలోచించాలి. మరణించకముందు దేవునిలో ఉంటేనే మరణించిన తర్వాత ఆయనతో ఉంటాం ప్రేమన దేవుని పిల్లలారా. మహనీయుడైన యేసుక్రీస్తు తనకివ్వబడిన జీవితకాలం ఎంత చక్కగా బ్రతికాడో మనమందరము కూడా దేవుని కొరకు భక్తి కలిగి విశ్వాసంలో ఎదగాలి అని
కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలనైనా నీ పిల్లలమైన మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీ వైపు చూస్తూ నాయన నీ ద్వారా నూతన బలమును సంపాదించుకొనగలిగే ప్రార్థనా శక్తిని పొందుకొనగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలోను కన్నీళ్లలోనూ నాయన తోడుగా ఉండండి. వారి కుటుంబంలోనూ నాయన ఆరోగ్య విషయములోనూ నాయన సహాయాన్ని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలహీనతతో బాధపడుతున్న నీ పిల్లల్ని లేవనెత్తండి, ధైర్యపరచండి. నీ వాక్కుల చేతనైనా మరలా నీ కొరకు బ్రతకాలన్న ఆశను నూతనముగా పుట్టించండి తండ్రి. ఇదిగో నాయన శోధన కాలాలలో ఉంటున్న నీ పిల్లలను నాయన లేవనెత్తి బలపరచండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటున్న నీ పిల్లలకు నాయన సహాయాన్ని అనుగ్రహించండి. కుటుంబ సమస్యలతో ఉంటున్న నీ పిల్లలకు నాయన ఆదరణ కలిగించండి నాయన తండ్రి. సమస్తమును నీకు మహిమకరంగా నీ పిల్లలమైన మాకు మేలుకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ నీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.